మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని తెలిపే సాక్ష్యం మరియు పేద ప్రజల కోసం CBN ఉచితంగా నిర్వహిస్తున్న ఆపరేషన్స్తో పాటు ఓ మధుర గీతం నేటి నిరీక్షణలో. ఇది CBN సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణ కార్యక్రమంకు స్వాగతం. ఈనాటి కార్యక్రమం మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాం. మనమంతా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. చిన్నతనం నుండే కొన్ని గోల్స్ పెట్టుకొని వాటికి తగ్గట్లు పనిచేస్తూ ఉంటాం. కానీ మన ప్రణాళికల కన్నా దేవుని ప్రణాళికలు ఉత్తమమైనవని మనం అర్థం చేసుకోవాలి. మనం పుట్టక మునిపే దేవుడు మన పట్ల స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు తెలుసుకోవాలంటే మనం ఆయన చిత్తంలో ఉండాలి. టైలర్గా తాను సంపాదించే డబ్బుతో కుటుంబాన్ని పోషించడానికి ప్రసాద్ ఎన్నో ఇబ్బందులు పడుతుండేవాడు. దాంతో అతను మెరుగైన ఆదాయం కోసం కుటుంబంతో సహా దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాడు. అయితే అక్కడ అతని జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందో ప్రసాద్ మాటల్లోనే విందాం. పిల్లల్ని మంచి చదువులు చదివించాలనే ఆశతో ప్రసాద్ తన గ్రామం నుండి కాకినాడకు వలస వచ్చాడు. టైలర్గా కష్టపడి పనిచేసినా ఆ డబ్బు ఉండేది కాదు. అయితే మరి వర్కర్స్కి రోజు డబ్బు ఇచ్చేయాలి, తెచ్చిన మెటీరియల్ తెచ్చుకున్నది ఆ షావుకారికి డబ్బు ఇచ్చేసేయాలి. అయితే నా దగ్గర కుట్టినటువంటి డ్రెస్లో వెనకాల ఉండిపోవడం వల్ల కస్టమర్స్ తొందరగా తీసుకువెళ్ళకపోవడం వల్ల డైలీ వచ్చేటువంటి చీటీ వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఆ అప్పులు మళ్ళీ కట్టడానికి అది ఇబ్బందులు పడుతూ టైంకి ఆ మనీ రొటేషన్ లేక కుటుంబంలో చాలా ఇబ్బందులు పడేవాడిని. ఒకరోజు ప్రసాద్ బట్టలు కుడుతూ తనలో తాను ఓ పాట ఆలపించాడు. నేను మామూలుగా హమ్ చేస్తున్నట్టు పాడుతున్నప్పుడు, అయ్యో మీరు చాలా బాగా పాడుతున్నారండి ఏంటి అని అడిగితే, అది మీకు ఎలాగా అబ్బిందంటే మా నాన్నగారు ప్రొఫెషనల్గా ఆయన గాయకులండి, మంచి కళాకారులు ఆయన, అంచేత భయభర్తనకు ఆయన నుంచే అది అలవాటైందని చెప్పినప్పుడు, మీరు ఆర్కెస్ట్రాల్లో పాడొచ్చు కదా, మా ట్రై చేయొచ్చు కదా. నేను అక్కడ పాడగలను, నేనేం పాడలేనని చెప్పి నేను అనుకునేవాడిని. అయితే వాళ్ళ ప్రోత్సాహంతో నేను సినిమా ఆర్కెస్ట్రాల్లో కూడా పాడడానికి వాళ్ళ ప్రోత్సాహం నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రసాద్ పగటి వేళల్లో బట్టలు కుడుతూ రాత్రి వేళల్లో కచేరీల్లో పాటలు పాడేవాడు. అయితే ఈ కొత్త వృత్తితో పాటు కొత్త స్నేహితులు మరియు కొత్త అలవాట్లు మొదలయ్యాయి. ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్కలాంటి సలహా ఇచ్చేవాడు. ఏంటంటే, నీకు మంచి ఆలోచన రావాలంటే ఒక సిగరెట్ కాల్చరా, మంచి నీ బ్రెయిన్ షార్ప్ అవుతుందని ఒక ఫ్రెండ్ చెప్పేవాడు. ఇలాంటి సమస్యలన్నీ నీకు పోవాలి, నువ్వు మర్చిపోవాలనంటే సరదాగా మనం చిన్నగా వెళ్ళి బీర్ కొట్టొద్దాం రారా, లేకపోతే సరదాగా బ్రాందీ తాగొద్దాం రా, నీకున్న సమస్యలన్నీ పోతే కాసేపైనా కాస్త ప్రశాంతంగా పడుకుంటావు నువ్వు అనేటట్లుగా ఇలా చెప్పేవారు. కొంతకాలం వాటిని నేను నాకు ఇష్టం లేని పనులు నేను చేయడానికి ఇష్టపడేవాడిని కాదు, కానీ కొంతకాలం తోసిపుచ్చిన ఈ సమస్యలను అధిగమించడానికి ఇంకెంతకంటే మార్గం లేదేమో అనేటట్టుగా అలవాటు చేసుకున్నాను. అలా అలవాటు చేసుకున్న ఇంచుమించుగా రోజుకు 4 పెట్టెల దగ్గర నుంచి 5 పెట్టెల మధ్యలో సిగరెట్లు కాల్చేటువంటి అలవాటుకి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఏదైనా ఇంకా సమస్య వస్తే తాగుడు తప్ప ఇంకేం అలవాటు లేదు, ఇంకా మనం ఇందులోంచి ఈ సమస్య నుంచి బయటికి రాలేము, అప్పుడే ప్రశాంతంగా ఉంటామేమో అనేటట్లుగా అనిపించేది నాకు. ఆ సమయంలో ప్రసాద్ ఓ అనుకోని అతిథిని కలుసుకున్నాడు. ఆ పాస్టర్ గారు అడిగితే, మాకు సినిమా పాటలు పాడుతాం కానీ మీ పాటలు ఏమి రావండి, మాకు యేసుప్రభు పాటలు మాకు రావు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఒక ప్రశ్న వేశారు నాకు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు ఈ సినిమా పాటలు ఎలా పాడుతున్నారు మీరు అని అడిగినప్పుడు, వాళ్ళు క్యాసెట్లు విని మేము నేర్చుకుని పాడతామండి అని చెప్పాను. క్యాసెట్లు అయితే మేము కూడా క్యాసెట్స్ ఇస్తాం, ఆ క్యాసెట్స్ విని నేర్చుకుని మా మీటింగ్స్కి మీరు వచ్చి పాడండి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అని వాళ్ళు చెప్పడంతో, సరే మనకు కావాల్సింది బ్లెస్సింగ్స్ కనుక ఏ దేవుడైతే మనకు సంబంధం ఏంటిలే అనే ఉద్దేశంతో క్రమంగా ప్రసాద్ క్రైస్తవ ప్రార్థనా సమావేశాల్లో పాటలు పాడసాగాడు. సమావేశం తర్వాత ఇంటికి వచ్చాక తాను పాడిన పాటల గురించి ఆలోచించేవాడు. నేను పాడినటువంటి పాటలోని అర్థాలే నన్ను ప్రశ్నిస్తుండేవి. పాపం గురించి కానివ్వండి, మనం చేసే తప్పుల గురించి కానివ్వండి, మన యొక్క విధి విధానాల గురించి కానివ్వండి, ఇట్లాంటి క్రైస్తవ సాహిత్యాలు ఉండేటివన్నీ కూడా నన్ను ఆలోచింపజేసేవి. ఒకసారి సమావేశం తర్వాత పాస్టర్ గారు ప్రసాద్కు ఓ బైబిల్ ఇచ్చారు. మొదట్లో ప్రసాద్ దాన్ని అంతగా పట్టించుకోలేదు, కానీ దానిని చదవడం ఆరంభించాక ఇక ఆపలేదు. సుదీర్ఘంగా అలా బైబిల్ నేను రాత్రి పగలు చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా మాటలు నేను పాపంలో ఉన్నానని నాకు గుర్తు చేశాయి. ఖచ్చితంగా అలాంటి వాటిల్లో నువ్వు చూపు చూస్తే పాపం అని రాసింది బైబిల్లో.
అబద్ధాలు ఆడడం పాపం అని రాసింది బైబిల్లో. అలాగే బూతులు మాట్లాడడం కూడా పాపం అని రాసింది బైబిల్లో. ఇలాంటివన్నీ కూడా తప్పులని, పాపాలని నేను ఎప్పుడు అనుకోకుండా నేను పాపిని కాదు, నేనేం పాపం చేశానని అనుకునేవాడినే తప్ప నేను పాపిని కాదని మాత్రమే అనుకునేవాడిని. కానీ నేను ఎంత పాపినో ఈ బైబిల్ చదవడం వల్ల నాకు తెలిసింది ఖచ్చితంగా. ప్రసాద్ ఆ రోజు తన పాపాలను ఒప్పుకొని యేసును తన హృదయంలోకి ఆహ్వానించాడు. ప్రార్థన చేసి నా పాపాలు ప్రభువుతో చెప్పి ఒప్పుకున్న తర్వాత నా మనస్సంతా తేలికైపోయింది, నా హృదయ భారమంతా తగ్గిపోయింది, నా వేదనంతా కూడా పోయి నీకు నేనున్నానటువంటి ధైర్యం, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా ప్రభువు నాకు తోడుగా ఉంటాడన్న ధైర్యం, ఒక కొత్త ధైర్యం నన్ను ఆవరించుకొని ఉందండి. నాకు తోడుంటానని ఆ వాగ్దానం, ఆయన చెప్పిన వాగ్దానం, నీ తల్లి విడిచినా తండ్రి విడిచిన నిన్ను నేను విడవను, ఎడబాయినటువంటి వాగ్దానాలు ఇవన్నీ బైబిల్లో ఉండడం నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ప్రసాద్ యేసుకు దగ్గరయ్యే కొద్దీ తన చెడు అలవాట్ల నుండి బయటపడసాగాడు. సినిమా పాటలు పాడడం ఆపేసి క్రైస్తవ గీతాలు రాస్తూ స్వరకల్పన చేస్తూ పాడసాగాడు. ఈ పాటలన్నీ పాడుతుంటే అనేక మంది ఆ వర్షిప్స్లో కానివ్వండి, ఆ సభల్లో కానివ్వండి పాడుతున్నప్పుడు అనేక మంది కన్నీరు కారుస్తుంటే, ప్రభువా ఇంత పనికిమాలిన దీనుని, దరిద్రుని నేను నీ పని కొరకు ఇంత గొప్పగా వాడుకుంటున్నావా నాయన అని చెప్పి ఆ క్షణంలోనే వాళ్ళతో పాటు నేను కూడా కన్నీరు కాచిన సందర్భాలు అనేకమైన. అలాగే అనేక మంది వచ్చి మీ పాటలు మమ్మల్ని ఆదరించండి, అది నా పాట కాదు నాయన, దేవుడే నీ కోసం రాయించిన పాట, దేవుడు నీ కోసం పాడించిన పాట. అది పాట బాగుందని నన్నేం మెచ్చుకోక్కర్లేదు, కానీ ఆ పాట నిన్ను ఆదరిస్తే ప్రభు ఏం చెప్తే అది నువ్వు చేయని చెప్పి వాళ్ళకి చెప్పిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. కొంతకాలానికి ప్రసాద్ తన వృత్తిని మానేసి పూర్తిగా క్రీస్తు సంగీత సేవలో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ప్రసాద్ వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ పాటలు మరియు వాక్యం ద్వారా క్రీస్తును సేవిస్తున్నాడు. 91వ కీర్తనలో చెప్పినట్లుగా ఆయన నిజంగానే నా శ్రమలో నా శ్రమలో ఆయన తోడుగా ఉంటున్నాడు. నన్ను ఎక్కడ హెచ్చించాలో హెచ్చించే స్థలాల్లో నన్ను హెచ్చించేవాడుగా ఆయన ఉన్నాడు. నాకున్న ప్రతి అవసరాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. నాకు ఎనలేని సంతోషమైన హృదయాన్ని ఇచ్చి ఆయనలో సంతోషించే భాగ్యాన్ని దేవుడు నాకు ఆయన కలుగు చేశాడు. మనం మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రభువు సహాయంతో ప్రసాద్ తన సమస్యల్ని అధిగమించాడు. ఇప్పుడు విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మైల్స్ మోన్రాయ్ అనేటువంటి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మానవులు ఎదుర్కొనేటువంటి అతి భయంకరమైనది మరణం కాదు, అయితే అర్ధరహితమైనటువంటి జీవితం అని అంటూ ఉన్నాడు. అర్థం లేనటువంటి జీవితం మరణం కంటే ఘోరమైంది. మనలో చాలా మంది ఎందుకు జీవిస్తున్నారో తెలియనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. అయితే జీవితం అర్థం ఎప్పుడు తెలుసుద్ది అని అంటే, నేను ద 5 P's ఆఫ్ లైఫ్ అంటాం. మానవుడి జీవితంలో ఉన్నటువంటి 5 విషయాలు. ఈ 5 విషయాలు సరిగ్గా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించగలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా అర్థవంతమే కాదు, తన జీవితం ఫలభరితంగా ఉంటుంది, ఇతరులకు లాభసాటిగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ 5 P's అని అంటే, మొట్టమొదటిది ద పర్సనాలిటీ ఆఫ్ లైఫ్, వ్యక్తిత్వము అంటాం, నువ్వు ఎవరివి అనేది. రెండోది ద పొటెన్సీ ఆఫ్ లైఫ్, నీకున్నటువంటి సామర్థ్యాలు ఏంటి అని. మూడోది ద పర్పస్ ఆఫ్ లైఫ్, నీ యొక్క జీవితం ఎందుకు ఉన్నది అనేది. నాలుగోది ద పాయింట్ ఆఫ్ లైఫ్, నీ జీవితానికి గమ్యం ఏంటి అనేది. చివరిది ద ప్యాషన్ అండ్ ప్యూరిటీ, నువ్వు ఏదైతే సాధిద్దాం అనుకున్నావో అది ఏ విధంగా సాధిద్దాం అనుకుంటున్నావు, పద్ధతి, పవిత్రత. ఈ 5 విషయాలు కూడా మానవుడికి సరిగ్గా అర్థమైనప్పుడు, దానికి అనుగుణంగా జీవించినప్పుడు తన జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. తన జీవితం మీద తనకి భరోసా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో 2 వ్యక్తుల గురించి చూద్దాం. ఈ 2 విషయాలు వాళ్ళు ఏ విధంగా గమనించారు అనేది. ఒక వ్యక్తి పాత నిబంధనలో ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కొత్త నిబంధనలో ఉన్నారు. వీరు ఇరువురు కూడా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారే. వీరు ఇరువురు కూడా దేవునికి ఉపయోగపడాలని ఆశించబడినటువంటి వారే. కానీ ఒకరి యొక్క జీవితం నిరుపయోగం అయింది, మరి యొక్క జీవితం ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరం అయింది. ఎవరు వీరిరువురు అంటే, ఒకళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి సంసోను, రెండో వ్యక్తి కొత్త నిబంధనలో సౌలు నుంచి పౌలుగా మారినటువంటి వ్యక్తి. సంసోను ఈ 5 విషయాల్లో కూడా ఆయన విఫలమైనటువంటి వాడే. తన యొక్క వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ఆయన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితం అపవిత్రమయం చేసుకున్నాడు. గురి గమ్యం లేనటువంటి బ్రతుకుని
బ్రతికాడు. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయి జీవించాడు. కాబట్టి తన జీవితం ఎంత దౌర్భాగ్యంగా మారిందో ఆలోచించండి. చివరికి పప్పు రుబ్బుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. కళ్ళు కోల్పోయి గుడ్డివాడయ్యాడు. కానీ దేవుని యొక్క కృపను ఆశ్రయించాడు కాబట్టి చివరి క్షణాల్లో ఆయన రక్షింపబడ్డాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తన జీవితం నిరుపయోగం అయింది. దేవుడు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ తన జీవితంలో 5 విషయాల్లో ఆయన ఓడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి పౌలు తాను ముందు సౌలుగా ఉన్నాడు. అయితే తన జీవితాన్ని గమనించినట్లయితే 13 పత్రికలు రాశాడు. కొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ భాగం ఆయన పేరటే ఉంది. కొత్త నిబంధనలో క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు తర్వాత అంత గొప్ప మాదిరిగా ఉండగలిగినటువంటి వాడు పౌలు అని చెప్పగలుగుతాం. పౌలు ఈ 5 విషయాల్లో కూడా ఆయన విజయాన్ని సాధించాడు అని చెప్పొచ్చు. నువ్వెవరివి అని అంటే నాకు బ్రతుకట క్రీస్తే అని చెప్పగలడు ఆయన. తనకున్నటువంటి సామర్థ్యం ఏంటి అనంటే నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలుగుతాను అని చెప్తున్నాడు. తన పవిత్రత గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? మీ అందరికీ ఇంతగా బోధించి నేను భ్రష్టుణ్ణైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటున్నాడు. నీ జీవితానికి గురి ఏంటి అనంటే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందటానికని నేను గురి వద్దకే పరిగెడుతున్నాను అని అంటున్నాడు. తన జీవితంలో ప్రతి విషయంలో కూడా క్రీస్తుని కేంద్రంగా పెట్టుకున్నాడు. క్రీస్తుని గురి తప్పకుండా జీవించడానికి ప్రయత్నం చేశాడు. అందుకనే ప్రపంచానికి ఒక గొప్ప మాదిరిగా అవ్వటమే కాదు, ఆయన చాలా ధైర్యంగా ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తుని పోలి నేను నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని. ఆ విధంగా ఎవరు చెప్పగలుగుతారు? ఆయన మాత్రమే. ఎందుకంటే తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. దేవుడు తనలో పెట్టినటువంటి పొటెన్సీ, దేవుడు తనలో పెట్టినటువంటి ఆ శక్తిని ఆయన గమనించి దేవునికి మహిమకరంగా జీవించాలని ఇష్టపడ్డాడు. దేవుడు తనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవునికే ఉపయోగించాలని ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు చాలా ఉన్నతమైన స్థాయికి పౌలుని తీసుకొని వెళ్ళగలిగాడు. నీ జీవితం కూడా అంతే గొప్పగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీకున్నటువంటి జీవితం ఆయన ఇచ్చిందే, నీకున్నటువంటి సామర్థ్యాలు ఆయన ఇచ్చినవే, నీకున్నటువంటి ఉద్దేశాలు ఆయన ఇచ్చినవే. కాబట్టి ఆయనతో సంబంధం కలిగి ఆయన కోసం మనం జీవించినప్పుడు మనము మహిమకరంగా జీవించగలుగుతాం. అంతేకాదు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. మరి మీ జీవితం అలా ఉండాలని ఆశిస్తున్నారా? అయితే క్రీస్తు మీద ఆధారపడండి, క్రీస్తుతో సంబంధం కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. మీరు యేసుక్రీస్తును దేవునిగా కలిగి ఉన్నప్పుడు మీ పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఏంటో మీకు అర్థమవుతాయి. అంతేకాదు వాటికి తగినట్టుగా జీవించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. ప్రసాద్ లాగా మీరు కూడా యేసుక్రీస్తు నుండి శాంతి సమాధానాలు అనుభవించినట్లయితే దయచేసి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండండి. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వెంటనే ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సునీల్ కుమార్ కంటి చూపుని సరిచేసిన CBN వైద్య సేవల గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. మీరెప్పుడైనా మా CBN ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ చూసారా? అక్కడ మీరు మేము చేస్తున్న వివిధ సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రోత్సాహకరమైన సాక్ష్యాలు, మధుర గీతాలు మరియు స్ఫూర్తిదాయక సందేశాలు చూడవచ్చు. ఈరోజే CBN ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. చుట్టూ స్నేహితులు ఉన్నా ఒంటరిగా అనిపిస్తుందా? దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా? మీ ఫోన్ తీసుకుని మాకు కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు.
వెల్కమ్ బ్యాక్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచిపోయాయి. దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అయినా మన చుట్టూ సునీల్ కుమార్ లాంటి అనేక మంది ఇంకా ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారికి వైద్య సహాయాన్ని అందించడానికి సిబిఎన్ ఫౌండేషన్ కృషి చేస్తుంది. అదెలాగో సునీల్ మాటల్లోనే విందాం. పంజాబ్లోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తున్న 42 ఏళ్ల సునీల్ కుమార్ తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. కుటుంబ పోషణకు అతను తన తండ్రి మీద ఆధారపడేవాడు. ఇప్పుడు ఆ ఆధారం కూడా లేదు. మా నాన్నకు పెన్షన్ వచ్చేది. దానిలో నుంచి ఆయన మా అబ్బాయికి ఫీజు కట్టేవాడు. ఇంటికి కావలసిన సరుకులన్నీ మరియు పాలు ఆయనే తెచ్చేవాడు. నేను ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడిని. ఇళ్లల్లో కరెంటు వైరింగ్ చేస్తుంటాను. పని ఉన్ననాడు వెళ్ళేవాణ్ణి. పని లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి. మా నాన్న జబ్బు పడ్డారు. ఆయన చనిపోయారు. ఆ తరువాత మా సమస్యలు ఎక్కువయ్యాయి. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడంతో సునీల్ తన పిల్లల కలల్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మా అమ్మాయి ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళేది. ఇంటర్మీడియట్ తరువాత ఆమె పై చదువులు చదవాలనుకుంది. కానీ నాకు అంత స్తోమత లేదు అని చెప్పాను. దాంతో ఆమె చదువు మానేయాల్సి వచ్చింది. మా అబ్బాయి బీఎస్సీ చదువుతున్నాడు. నేను ఫీజు కట్టలేకపోతే మా అబ్బాయి కూడా కాలేజ్ మానేయాల్సి ఉంటుంది. మా నాన్న మా కోసం ఎన్నో చేశారు. కానీ నేను నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉండేది. నా పిల్లల విషయంలో లోపల కుమిలిపోయేవాడిని. కొన్ని సంవత్సరాల నుండి సునీల్ ఇళ్లలో వైరింగ్ మరియు తన షాప్లో పనిచేస్తున్నప్పుడు కళ్ళు సరిగా కనబడడం లేదు. నేను సరిగా చూడలేకపోవటం వల్ల వైర్లు కలుపుతున్నప్పుడు కరెంటు షాక్ కొట్టేది. నేను నా షాప్లో కూడా పనిచేసేవాడిని. ఎక్కువసేపు పనిచేస్తే కళ్ళు ఎర్రగా మారి విపరీతమైన తలనొప్పి వచ్చేది. అప్పుడు నేను ఇంటికెళ్ళి పడుకునేవాడిని. మా అమ్మ షాప్లో కూర్చునేది. ఈ వయసులో కూడా నేను మా అమ్మ మీద ఆధారపడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉండేది. ఇంతకు ముందు మా నాన్న మీద ఆధారపడేవాణ్ణి. ఇప్పుడు అమ్మ మీద ఆధారపడుతున్నాను. సునీల్ చెకప్ కోసం అంబాలాలోని మిషన్ హాస్పిటల్స్ కు వెళ్ళినప్పుడు అతని కళ్లలో శుక్లాలు ఉన్నట్లు తేలింది. అయితే సునీల్ కు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు. దాంతో సిబిఎన్ ఫౌండేషన్ అతని ఆపరేషన్ కు సహకరించడానికి ముందుకొచ్చింది. నేను మిషన్ హాస్పిటల్కి వెళ్ళాను. నా కళ్ళు చూయించుకున్నాక ఆపరేషన్ ఖర్చులు భరించలేను అని చెప్పాను. డాక్టర్ గారి ద్వారా సిబిఎన్ ఫౌండేషన్ నా శుక్లాల ఆపరేషన్కు సహకరించడానికి ముందుకొచ్చింది అని తెలుసుకున్నాను. దేవుడే వారిని పంపించారని సంతోషించాను. ఆపరేషన్ తర్వాత నేను చక్కగా చూడగలను. నా పిల్లల్ని పోషించగలను. మా అమ్మాయిని పై చదువులకు పంపుతాను. అదే నా ఆశ. శస్త్రచికిత్స విజయవంతమయ్యాక సునీల్ కంటి చూపు మెరుగయ్యింది. ఇప్పుడతను సరికొత్త శక్తితో ఓ నూతన జీవితానికి సిద్ధంగా ఉన్నాడు. డియర్ పార్ట్నర్స్, మీరు ఎంతో నమ్మకంగా మాకు ఆర్థిక సహకారాన్ని అందించబట్టే మేము సునీల్ లాంటి అనేక మందికి సహాయపడగలుగుతున్నాం. మీ సహకారాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీలో ఎవరైనా మొదటిసారి ఈ ప్రోగ్రాం చూస్తూ మాకు సహకరించాలని ఆశిస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము చేస్తున్న వివిధ సేవల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ ట్రీ కాంప్లెక్స్, 3rd ఫ్లోర్, బ్లాక్ సి, సుశాంత్ లోక్వాన్, ఢిల్లీ, NCR 122009. మా వెబ్సైట్ www.cbn.in. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు పంపిన ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ.
భారతదేశంలో 70% జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. ఈనాటికి వారికి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల 2వ దేశంగా అభివృద్ధిలో క్రమంగా ముందుకెళ్తున్నప్పటికీ వైద్య సేవలను కల్పించడానికి ఇంకా పోరాడుతూనే ఉంది. వైద్య సదుపాయాలు ప్రైవేటీకరణ జరుగుతూ ఉండటంతో సామాన్య వ్యక్తికి వైద్యం అందడం కష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సిబిఎన్ ఫౌండేషన్ వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ పథకం క్రింద పేదవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉంది. విపత్తు తలెత్తినప్పుడు సిబిఎన్ ఫౌండేషన్ అక్కడకు చేరుకుంటుంది. బాధిత ప్రజలకు వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే భారతదేశంలో అవసరం ఉన్న ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంది. మారుమూల గ్రామాలు మరియు మురికివాడల్లో వైద్య సౌకర్యాలు లేని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి సిబిఎన్ ఫౌండేషన్ జీవన్ వృక్ష్ క్లినిక్ ఆరంభించి మంచి ఫలితాలు సాధిస్తోంది. సిబిఎన్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించబడుతున్న శస్త్రచికిత్సలు ప్రజల జీవితాల్ని మారుస్తున్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా మేము సమాజాలకు, ప్రత్యేకించి మహిళలు మరియు పిల్లలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన శిక్షణ ఇచ్చి వారికి అవగాహన కల్పిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల్లో సుమారు 13 లక్షల మందికి సహాయపడి వారి జీవితాలను మెరుగుపరచగలిగాం. రండి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం. మాతో భాగస్వాములుగా చేరండి. ప్రతి నెల కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించవచ్చు. జీవితంపై వారికి ఆశ కల్పించవచ్చు. మేము అందించే వైద్య మరియు ఆరోగ్య సేవల గురించి తెలుసుకోవడానికి దయచేసి www.cbn.in లాగాన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. మీకోసం ఇప్పుడు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు పంపిన కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ చదువుదాం. దీనిని ఉర్మిళ పంపించారు. ఉద్యోగ బదిలీ కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అలాగే దీనిని శాంతమ్మ పంపించారు. కూతురు వివాహం మరియు అప్పుల నుండి విడుదల పొందేలా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యేసుక్రీస్తు మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. సమస్యల్లో మనం ఆయన్ని ఆశ్రయిస్తే తప్పక మనకి సహాయం చేస్తాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మా దేవ, మా ప్రభా, ఈ సమయంలో ఉర్మిళ, శాంతమ్మల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన, అనేక మంది ప్రభా తాముండే చోటు నుంచి చాలా దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉండగా ప్రభా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అధికారులు ప్రభా వారికి అనుకూలంగా ప్రభా నిర్ణయాలు తీసుకోగలిగినట్లు మీరే కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన, ఆర్థిక ఇబ్బందులు గుండా ప్రభా అనేక మంది వెళ్తున్నారు తండ్రి. ఆ ఇబ్బందుల్లో మీరు సహాయం చేసేటువంటి దేవుడు ప్రభా. జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. నాయన, మా సమస్యల్లో మీరు మాకు సహాయం చేసేటువంటి దేవుడు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ ప్రభా మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో వారికి మీరు తోడుగా ఉన్నారని, వారికి నిశ్చయతను అనుగ్రహించమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మన పట్ల ఆయనకున్న ప్రణాళికలు, ఉద్దేశాలు తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఆనందంగా, సంతృప్తిగా జీవించవచ్చు. ఈ సమయంలో నేటి బైబిల్ వచనాన్ని చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కదయు నీ దండమును నన్ను ఆదరించును.
నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. ఈరోజు మనం ప్రసాద్ సాక్ష్యం ద్వారా దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని తెలుసుకున్నాం. అలాగే సునీల్ లాంటి వారికి సిబిఎన్ ఎలా ఉచితంగా వైద్య సేవలు అందిస్తుందో చూసాం. మనలను మనం ప్రభువుకి అర్పించుకొని సమస్తాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి విజయానికి మెట్టుగా మారుతుంది. సర్వలోకాన్ని నియంత్రించే సర్వశక్తిమంతుడైన దేవునికి మనకి ఏది మంచిదో బాగా తెలుసు. ఈనాటి కార్యక్రమంలో చివరగా ఓ మధుర గీతాన్ని చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ లోకాన వెలసిన దైవమా, ఆశీర్వాదమా, నింగిలో తారగా వెలిగిన కిరణమా, జీవన తోరణమా, తిమిరం తొలగించు నీ నగవులతో మము వెలిగించు నీ ఆత్మతో. హృదయమనిలో పవనం నింపి పావన భావన కురియజేయుమా. ఈ లోకాన వెలసిన దైవమా, ఆశీర్వాదమా, మూగబోయిన మానస వీణ తీగను సవరించి రాగం చిలికించి. మూగబోయిన మానస వీణ తీగను సవరించి రాగం చిలికించి. తీయని స్వరములు తేనెల పలుకులు మదిలో నింపావు, నీ మహిమ చూపావు. ఈ లోకాన వెలసిన దైవమా, ఆశీర్వాదమా, నశించిపోయే ఈ జగతికి శాంతిని తెచ్చావు, కాంతితో నింపావు. నశించిపోయే ఈ జగతికి శాంతిని తెచ్చావు, కాంతితో నింపావు. మమతలే నేర్పినావు, ప్రేమలే పంచినావు, దయనే చూపావు, మా దిగులు తీర్చావు. ఈ లోకాన వెలసిన దైవమా, ఆశీర్వాదమా, నింగిలో తారగా వెలిగిన కిరణమా, జీవన తోరణమా, తిమిరం తొలగించు నీ నగవులతో మము వెలిగించు నీ ఆత్మతో. హృదయమనిలో పవనం నింపి పావన భావన కురియజేయుమా. ఈ లోకాన వెలసిన దైవమా, ఆశీర్వాదమా,